నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ సూపర్ 6 కి సంబంధించి నిన్నటికి నిన్న ఆగస్టు 15 సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బృహత్తరమైనటువంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టారు। అదేంటంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమని స్త్రీ శక్తి అనేటువంటి ఒక మంచి పేరు పెట్టి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడితే కడుపు మండిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే ఏ బస్సులు అయితే ఎలిజిబిలిటీ లేదో ఆ బస్సుల్లోకి ఇప్పుడు ఉదాహరణకు ఏసీ బస్సులు కావచ్చు, సూపర్ లైన్ బస్సులు కావచ్చు, అదేవిధంగా అంతర్రాష్ట్ర బస్సులు సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి అనుమతి లేని విషయం మనకు అందరికీ తెలిసింది। కానీ ఈ చదువుకోని కార్యకర్తలు ఏం చేస్తున్నారు, ఏ సర్వీసుల్లో ఏ బస్సుల్లో అయితే అనుమతులు లేవో ఆ బస్సుల్లో ఎక్కి ఆ బస్సుల్లో లేడీస్ని ఎక్కించి ఆ బస్సుల్లోని కండక్టర్లతో గొడవలు పెట్టి ఆ వీడియోలను తీసి సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేసుకొని సునకానందాన్ని పొందుతూ ఉన్నారు। సో ఈ కార్యక్రమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2,62,00,000 మంది మహిళలకు మేలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రతి మహిళకు 1000 నుంచి 3,000 రూపాయలు వాళ్లకు పొదుపు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే దీని మీద ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనేటువంటి ఒక దురాలోచనతో ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి దీని మీద విష ప్రచారాన్ని మొదలు పెట్టేశారు। వాస్తవంగా ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో అన్ని బస్సుల్లోనూ ఫ్రీ, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ, కేవలము 4 బస్సుల్లో మాత్రము అనుమతించరు। అనుమతించని బస్సులు ఏవైతే ఉన్నాయో సూపర్ లైనర్ కావచ్చు, లగ్జరీ బస్సులు కావచ్చు, ఏసీ బస్సులు కావచ్చు, సూపర్ లగ్జరీ బస్సులు కావచ్చు, ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కావాలనే ఎంచుకొని అందులో ప్రయాణం చేయమని చెప్పి మహిళలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఇచ్చి పంపించి ఆ కండక్టర్తో గొడవలు పెట్టుకుంటున్నారు। సో ముందుగా ఈ స్కీముకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకోకుండా నేరుగా ఇప్పుడు ఉదాహరణకు చిత్తూరు నుంచి బెంగళూరుకి వెళ్ళే బస్సులో ఈ స్కీమ్ చెల్లదు, ఎందుకంటే అది అంతర్రాష్ట్ర రవాణాకు సంబంధించింది కాబట్టి। ఉదాహరణకు చిత్తూరు నుంచి పలమనేరుకు పోవాలంటే చిత్తూరు నుంచి పలమనేరుకు పోయే బస్సులోనే ఆ మహిళ ప్రయాణించవలసి ఉంటుంది, అంతేగాని చిత్తూరు నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి బస్సు ఎక్కి పలమనేరు మధ్యలో ఉంది కదా నేను దిగేస్తానంటే ఒప్పుకోరు, ఎందుకంటే అది అంతర్రాష్ట్ర సర్వీస్ కాబట్టి అందులో అలో చేయరు। దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెబుతాను ఏ బస్సుల్లో ఫ్రీను। పల్లె వెలుగు బస్సులో ఫ్రీ, అల్ట్రా పల్లె వెలుగు ఫ్రీ, సిటీ ఆర్డినరీ బస్సు ఫ్రీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఫ్రీ, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఫ్రీ। ఏ బస్సుల్లో ఫ్రీ లేదో కూడా చెప్తాను చూడండి। నాన్ స్టాప్ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు, ఘాట్ రోడ్లో తిరిగేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఇందులో ఈ పథకం వర్తించదు। సో దయచేసి మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది విధి విధానాలు ఒకసారి మీరు చదువుకొని లేకపోతే తెలుసుకొని మాత్రమే బస్సు ఎక్కండి। బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్కు మీరు చూపించవలసింది ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము జారీ చేసినటువంటి ఎటువంటి ఐడి కార్డు అయినా పర్వాలేదు, మహిళలకు, యువతలకు, ట్రాన్స్జెండర్లకు కూడా ఉచితము। దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్రాప్లో పడకండి। వాళ్ళు ఏ బస్సుల్లో అనుమతి లేదో ఆ బస్సుల్లో ఈ మహిళలను ఎక్కించి వాళ్ళు గొడవలు సృష్టించడానికి వాళ్ళు ఒక కొత్త స్కీమ్ని తీసుకొని వచ్చి దాన్ని సోషల్ మీడియాలో వీడియోలు తిప్పుతా ఉన్నారు। సో ప్రతి ఒక్కరికి ఫ్రీ, దయచేసి విధి విధానాలు తెలుసుకొని బస్సు ఎక్కండి। సో ఇదండి ఈరోజు మన టాపిక్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।